సార్, ఆంధ్రప్రదేశ్లో మైనింగ్ అవకతవకల మీద గత 9 నెలల క్రితం వైట్ పేపర్ రిలీజ్ చేశారు. దాని మీద ఏమైనా పురోగతి ఉందా సార్? మీరు తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఒక రెడ్ అలర్ట్ క్వశ్చన్ అడిగారండి. రెడ్ అలర్ట్ అంటే కూటమి ప్రభుత్వం అప్రయతమైన విజయాన్ని సాధించి దాదాపు 9 నెలల కాలం అయిపోయింది వాళ్ళ పాలనలోకి వచ్చి. మొదట్లోనే వచ్చిన వెంటనే అసెంబ్లీ పెట్టినప్పుడు ఒక 7 వైట్ పేపర్స్ వాళ్ళు రిలీజ్ చేయడం, అమరావతి మీద కానివ్వండి, పోలవరం విద్యుత్ ఒప్పందాల మీద. మీరన్న ఈ వైట్ పేపరు, మైనింగ్ మీద వైట్ పేపర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనేకమైన పబ్లిక్ మీటింగ్స్లో ముఖ్యమంత్రి అంటే 3 పవర్ సెంటర్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 1 పవన్ కళ్యాణ్ గారు, 2 తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు, 3 చంద్రబాబు నాయుడు గారు. ఈ 3 పవర్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళు బలమైన అంటే డెసిషన్ మేకింగ్ వాళ్ళు ఒకసారి అనుకుంటే అది జరుగుతుంది కూడా. అవును. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయసు రీత్యా అన్నీ చూడటం లేదా, కానీ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, వీళ్ళు యువకులే కదా. పవన్ కళ్యాణ్ గారు మరి సామర్థ్యం కలిగిన వ్యక్తే, మరి నారా లోకేష్ గారు కూడా సామర్థ్యం కలిగిన వ్యక్తే. వైట్ పేపర్ కూడా వచ్చిన వెంటనే రిలీజ్ చేశారు. ఈ వైట్ పేపర్ ఎలా రిలీజ్ చేశారంటే 43 పేజీల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఒక పేపర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 18వ పేజీ నుంచి 31వ పేజీ వరకు, అంటే దాదాపు 14 పేజీల వరకు మైనింగ్ మీద ఉంటుంది. అంటే మూడింటి మీద, 1 ల్యాండ్ శాండ్ మైనింగ్, 2ది ఫారెస్ట్. ఈ మూడింటిని కలిపి నిజంగా ఈ మూడింటికి 3 వైట్ పేపర్స్ సపరేట్గా రిలీజ్ చేయాలి. అంటే అది సిన్సియారిటీగా ఉండేది. నిజంగా మూడింటికి సపరేట్ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తే చాలా సూపర్ఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటున్నాయి. దాంట్లో కొన్ని అవకతవకలు జరిగినాయి, అందులో ఒక 5,000 కోట్లు. దీంట్లో కొన్ని అవకతవకలు జరిగింది, దీనిలో ఒక 100 కోట్లు. అక్కడ నెల్లూరులో ఒక మైనింగ్ జరిగింది, దానిలో అవకతవకలు. ఇక్కడ ఏంటంటే మినరల్స్లో గ్రానైటు, లైకా, క్వార్ట్జ్, సిలికా, లేటరైటు, మరి లైమ్ స్టోను, బ్యారైట్స్, ఇట్లా అనేకమైన ఖనిజ వనరులు ఆంధ్రప్రదేశ్లో, బీచ్ శాండ్, ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. ఆ వనరులని కాపాడుకుంటూ తగిన విధంగా లీజులు ఇస్తూ ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం. ఇక్కడ 2 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఏపీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్, దాని కింద ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఒక ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్, ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా ఏపీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ పనిచేస్తాం. ఇప్పుడు ఏపీ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్కి కొల్లు రవీంద్ర గారు మినిస్టర్గా ఉన్నారు. ఇక మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఎండీగా వెంకటరెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. గత ప్రభుత్వ హయాంలో వెంకటరెడ్డి అనే ఆయన ఉండేవాడు. ఆయన మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఆయన ఎండీగా ఉండేవాడు. డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి కూడా ఆయనే. అంటే మీరు చూడండి, ఇక్కడ నుంచి ఒక పేపర్ వెళ్తే మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ అప్రూవ్ చేయాలి, పేపర్ పంపించేది ఈయనే, అప్రూవ్ చేసేది ఆయన. వెబ్సైట్ మొత్తం రివ్యాంప్ చేశారు. ఇదివరకు ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక లైమ్ స్టోన్ క్వారీ ఒకటి పెట్టుకోవాలి, మీరు గవర్నమెంట్కే అప్లికేషన్ ముందు పెడతారు. పెడితే మీరు పర్మిషన్ ముందు తెచ్చుకోగలిగితే దానికి అన్ని పర్మిషన్, పర్యావరణం అన్ని క్వారీకి ఏ విధమైన పర్మిషన్స్ కావాలో అవి తెచ్చుకుంటే మీకు ఇస్తారు లైసెన్స్. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చేస్తారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, స్టాండర్డ్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టుకొని అంటారు, ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు 2022లో ఆ విధానాన్ని మార్చి ఈ యాక్షన్ అని చెప్పి, అంటే ఈ వేలం, అంటే ఎవరైనా ఆన్లైన్లో ఇచ్చుకోవచ్చు, అదంతా కూడా ఒక స్కామ్ లాగా చేసింది వైసీపీ ప్రభుత్వం. అది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గత 3 సంవత్సరాలుగా చేస్తున్న ఆరోపణ. వాళ్ళు మేము ఈ యాక్షన్ విధానం తీసుకొచ్చి అది ఒక రిఫార్మ్స్ లాగా పెంచాము అని అంటారు లైసెన్స్. అంటే అడ్డగోలుగా మీ అనుచరులకి పాత వాళ్ళని బెదిరించి, ఇప్పుడు ఒక తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇచ్చిన లైసెన్సుల వాళ్ళందరినీ కూడా బెదిరించేసి
వాళ్ళని ఖాళీ చేయించి అవన్నీ కూడా ఈ యాక్షన్ ద్వారా వేరే వాళ్ళని ఎవరిని కూడా తెలుస్తుంది కదా. ఈ యాక్షన్లో మీరు బిడ్ చేశారనుకోండి, మీ దగ్గరికి ఫోన్ కాల్ వస్తుంది, మీరు చేయొద్దండి, విత్డ్రా చేసుకోండి మీ అప్లికేషను, మేము మీకు ఇవ్వట్లేదు. లేకపోతే ముందే చెబుతారు ఆ ఏ యాక్షన్లో వాడు ఇంత కోట్ చేశాడు అని. ఎందుకంటే మొత్తం అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది కదా సర్వర్ల దగ్గర నుంచి అని. అందుకని వాళ్ళు అవసరమైన ప్రైసు కోట్ చేసి ఈ యాక్షన్లో తెచ్చుకోగలిగారు. వైసీపీ అనుకూలమైన దాదాపు 400 రాష్ట్ర వ్యాప్తంగా. ఇవన్నీ కూడా పబ్లిక్ చేస్తాము ఎవరెవరు ఇలా చేశారు అనేది. మరి 9 నెలల కాలం పుణ్యకాలం గడిచిపోయింది. మరి ఆ వెంకటరెడ్డి గారు 50 రోజుల పాటు రిమైండ్లో ఉండే కోర్టు తీర్పు వస్తే ఆయన 160 కోట్లు దారి మళ్ళీ ఇచ్చాడు. ఆయన మైనింగ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గానే ఆరోపణల మీద ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసి ఆయన జైల్లోకి వెళ్ళి మళ్ళీ వెంటనే హెల్త్ రీజన్స్ మీద ఆయన బయటికి రావడం, బెయిల్ తీసుకుని బయటికి రావడం జరిగింది. ఇది పర్యవేక్షించాల్సింది ఎవరు? సెక్రటరీకి వదిలిపెట్టేశారు. అంటే పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ లేదు. సెక్రటరియల్ పాలన ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా. వాళ్ళు నానుస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఎందుకులే ఇవన్నీ ఎట్లా కొట్ట జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఒక ఏసీబీ ఎంక్వైరీ జరుగుతుంది. అది ప్రోగ్రెస్ ఎంతో తెలియదు. వీటన్నిటి మీద మీరు చేసిన ఆరోపణల మీద 19,000 కోట్ల అవినీతి జరుగుతుందని చెప్పిన ఆరోపణల మీద నిజాలు నిగ్గు తెలుసండి, శిక్షించండి. అవినీతి కొంత రికవర్ చేయండి, 1000 కోట్లు రికవర్ చేయండి. 19,000 ఆరోపణలు చేశారు కదా, 1000 కోట్లు. మరి అప్పటి నుంచి మీరు ప్రకటించిన తేదీ నుంచి ఇప్పటి వరకు 9 నెలల కాలం పుణ్యకాలం గడిచింది చంద్రబాబు నాయుడు గారు. తప్పకుండా మీరు చర్యలు మీరే అన్నీ చేయాలని కాదు, మీరు డెలివరీ చేయండి. ఎవరికన్నా ఒక కొల్లు రవీంద్ర గారికి అధికారం ఇచ్చి, పూర్తి స్థాయి అధికారం ఇచ్చి ఫాలోఅప్ చేయమనండి. ఎవ్రీడే ఫాలోఅప్ చేయమనండి. ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, అది పెద్ద సమస్య అయిన విషయం కాదండి. రాజకీయ నాయకుడు ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక రోజు చూస్తే సరిపోతుంది, లేకపోతే 2-3 రోజులు దాని మీద సీరియస్గా దృష్టి పెడితే ఎక్కడ అవినీతి జరిగిందని తెలుసుకోవటం పెద్ద. అక్కడ ఇప్పటికీ కూడా వైకాపా మనుషులు ఆ మైనింగ్ జిల్లాలలో ఉన్నారు, మరి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నారు, మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్లో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ మనుషులే ఉన్నారు. మరి వాళ్ళని ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు? ముందు అసలు మీ ఆఫీస్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు? మీ ఆఫీస్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటారు? ఇప్పుడు 9 నెలల కాలం గడిచింది అని ప్రజలు, మీ పార్టీ వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి నాయకుల మీద, నాయకత్వం మీద, కూటమి సమిష్టి నాయకత్వం మీద ఉంది. ఇప్పుడు మీకు ప్రతిపక్షం లేదు, అసెంబ్లీలో ప్రతిపక్షం లేదు, మిమ్మల్ని ప్రశ్నించేవాళ్ళే లేదు. జనరలైజ్డ్గా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేదో హామీలు ఇచ్చావు, ఆ హామీలను అమలు చేయని ఒత్తిడి తెస్తున్నారు. అంతకు మించి ఆయన మాట్లాడుతున్న మాటే లేదు. ఇప్పుడు ఇండిపెండెంట్ బ్లాగర్స్ అంటే కొంతమంది ప్రశ్నించేవాళ్ళు ఉదయిస్తూ ఉన్నారు. వీళ్ళే మీకు ప్రధాన ప్రతిపక్షంగా మారబోతూ ఉన్నారు. మీరు ఏదైతే వైట్ పేపర్ ద్వారా ఇచ్చారో మైన్స్ అండ్ జియాలజీ ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వైకాపా గత 5 సంవత్సరాల కాలంలో 19,000 కోట్ల అవినీతి జరిగింది. ఇది ఎక్కడ ఉంది అనేది నిగ్గుదేల్చాల్సిన బాధ్యత కూటమి నాయకత్వం మీద, సమిష్టి నాయకత్వం మీద ఉంది. దాన్ని నిగ్గుదేల్చండి, ఆ దిశగా ప్రయాణం చేయండి. కూటమి సమిష్టి నాయకత్వం ఏం చేయాలంటే ఈ వైట్ పేపర్కు అనుగుణంగా గత వైసీపీ పాలనలో ఇచ్చిన ఈ ఆక్షన్ లీజులు అన్నిటినీ కూడా, ఆ జీవోలన్నింటినీ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఏదైతే ఇచ్చారో వాటిని యథాతథంగా వెబ్సైట్లో పబ్లిష్ చేయండి. అది పబ్లిక్ డొమైన్ ఇదిగా. తదుపరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో, ఎవరెవరిని సస్పెండ్ చేశారో, ఎవరి మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ జరుగుతున్నాయో వాటి వివరాలను కూడా సవివరంగా వెబ్సైట్లో పెట్టండి. అది కాకుండా
తర్వాత కూడా ఏదన్నా లీజులు ఇచ్చున్నట్లయితే వాటి వివరాలను కూడా ట్రాన్స్పరెంట్గా వెబ్సైట్లో పెట్టండి. ఇది గత వైసీపీ పాలనలో 2021 నుంచి కూడా వెబ్సైట్లో ఏ విధమైన జీవోలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే కాదు, అవి అదృశ్యం అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ట్రాన్స్పరెంట్ పారదర్శకమైన పాలనని చూపితే తప్పకుండా రాజకీయ విశ్లేషకుల, విద్యావంతుల, చదువుకున్న వారి మద్దతుతో పాటు ప్రజల మద్దతు కూడా మీకు లభిస్తుంది. లేకపోతే రాబోయే రోజుల్లో ఇదే మీకు రెడ్ అలర్ట్ కావచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.